Our hearts beat to the city streets. We began to feel the fire. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ నోట్ బుక్ ఛానల్. నా పేరు అనిల్. సో 2024లో మనకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదండి. ఆ ఎలక్షన్కి సంబంధించి ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ అనేది ఫైనల్ ఓటర్ లిస్టులు అనేది రిలీజ్ చేసింది. ఆ ఫైనల్ ఓటర్ లిస్టులో మీ నేమ్ ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చెప్తున్నాను. సో ఓటు అనేది ప్రతి భారతీయుడి హక్కు అండి. సో ప్రతి ఒక్కరు ఓటు హక్కుని వినియోగించుకోండి. సో ఫస్ట్ ఈ యూఆర్ఎల్కి వెళ్ళండి. ఈ యూఆర్ఎల్ అనేది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద ఇస్తాను. సో ఫస్ట్ ఏంటంటే మనం ఈ యూఆర్ఎల్కి వెళ్ళిన తర్వాత మనకి స్టేట్ వచ్చి ఫస్ట్ ఇది ఆంధ్రప్రదేశ్కి చెప్తున్నానండి. సో ఫస్ట్ స్టేట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ ఉంటుంది బై డిఫాల్ట్. సో తర్వాత వచ్చి మనం డిస్ట్రిక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను నా డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నాది నెల్లూరు జిల్లా కాబట్టి నేను నెల్లూరు సెలెక్ట్ చేసుకుంటున్నానండి. సో నా అసెంబ్లీ వచ్చి మీరు ఏ అసెంబ్లీ అయితే ఆ అసెంబ్లీ సెలెక్ట్ చేసుకోండి. మాది ఆత్మకూరు కాబట్టి నేను ఆత్మకూరు సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో లాంగ్వేజ్ అనేది తెలుగు సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి పీడిఎఫ్ అనేది తెలుగులో సెలెక్ట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చి కానీ పార్ట్ నెంబర్ కానీ తెలుసుంటే డైరెక్ట్ పార్ట్ నెంబర్తోనే ఎంటర్ చేయండి. లేదనుకుంటే మీ విలేజ్ నేమ్తో సెర్చ్ చేయండి. సో ఇక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేయాలండి ఫస్ట్. సో ZQ68HQ ఓకే సెలెక్ట్ చేసి ఇక్కడ ఏంటంటే ఫైనల్ రోల్ 2024ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే ఇన్వాలిడ్ క్యాప్చా అండి. క్యాప్చా అనేది కరెక్ట్గా ఎంటర్ చేయండి. LI0 ఓకే. సో వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత అండి మీకు అనేది ఓటర్ లిస్ట్ అనేది మొత్తం మీ పార్ట్ నెంబర్లో ఎంతమంది ఓటర్స్ ఉన్నారో ఆ ఓటర్స్ అన్నీ మనకి ఇక్కడ డౌన్లోడ్ అవుతుందండి పీడిఎఫ్ ఫార్మాట్లో. సో వన్స్ ఈ పీడిఎఫ్ ఫార్మాట్కి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. అంటే మీకు మీ పార్ట్ నెంబర్లో మీ విలేజెస్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది. బట్ వితౌట్ ఫోటో అండి. ఫోటో అనేది మనకి విజిబుల్ కాదు. బట్ ఓన్లీ సమ్ అంటే అఫీషియల్స్కి మాత్రమే ఓటర్ లిస్ట్ అనేది ఫోటో అనేది విజిబుల్ అవుతుంది. మనకు మాత్రం జస్ట్ నేమ్స్ అన్నీ ఉంటాయి. సో మీ నేమ్ ఉందో లేదో అనేది చెక్ చేసుకోండి. ఓకేనా. ఇది ఆంధ్రప్రదేశ్కి అండి. సో ఇప్పుడు తెలంగాణలో చూపిస్తానండి. తెలంగాణలోకి సో ఈ లింక్ కూడా ఇదండి తెలంగాణ యూఆర్ఎల్ అండి. సో ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ కింద ఇస్తానండి. సో ఇక్కడ జస్ట్ సేమ్ అండి, సేమ్ ఎలా ప్రాసెస్ చేసామో. సో మీ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఫస్ట్ జగిత్యాల సెలెక్ట్ చేస్తున్నాను. సో మీ అసెంబ్లీ ఇచ్చి సెలెక్ట్ చేయండి. జగిత్యాల సెలెక్ట్ చేస్తున్నాను. గెట్ పోలింగ్ స్టేషన్స్ సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ మీకు సంబంధించిన అన్ని పోలింగ్ స్టేషన్స్ ఉంటాయండి. సో ఇక్కడికి వెళ్ళి మీరు ఏది కావాలంటే అది సో డౌన్లోడ్ చేసుకోవచ్చు. వ్యూకి వెళ్ళి సో ఇక్కడ క్యాప్చా ఇవ్వాలండి. సో 4418 ఇచ్చి సబ్మిట్ చేస్తే మీ ఓటర్ లిస్ట్ అనేది అన్ని ఇక్కడ కనిపిస్తుందండి. ఓకేనా. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇది లోడ్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఒక్క నిమిషం అండి, ఇది మనకి ఓటర్ లిస్ట్ అనేది లోడ్ అవుతుంది. సో టైం పడుతుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీ ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ అయిన తర్వాత సో మీరు డౌన్లోడ్ చేసుకొని మీ నేమ్ ఉందో లేదో ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని మీ నేమ్ అనేది ఓటర్ లిస్ట్లో ఉందో లేదో అనేది చెక్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.